హెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భవన నిర్మాణం అనుమతి కోసం లంచం తీసుకున్నట్లు గుర్తించిన అధికారులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠలరావును అదుపులోకి తీసుకున్నారు. విఠలరావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. గంగసాని శ్రీధర్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ. ఒక 3 రోజుల కింద ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్లో వెంకట్రావు అనే కంప్లైంట్ అతను ఇక్కడ యాప్రాల్లో కన్స్ట్రక్షన్ చేశాడు బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్కు అతను అంతకుముందు 2 years కింద పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేశాడు. దానికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు ఏజెన్సీ టౌన్ ప్లాన్ నుంచి తీసుకోవాలి. ఓసీ గురించి ఇక్కడ అప్లై చేశాడు. ఓసీ గురించి అప్లై చేశాక ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇప్పుడు అక్యూజ్డ్ విఠలరావు అని చెప్పి ఇతన్ని అప్రోచ్ అయ్యాడు. విఠలరావు అతనికి ఒక్కొక్క ఫైల్కి 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఇతను మొత్తం 4 లక్షలు ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు, తగ్గివ్వమని చెప్పేసి చాలాసార్లు బతిమాలాడు. కానీ అది ఒప్పుకోలేదు. తర్వాత ఒక 4 లక్షలు 6వ తారీఖు మార్చి విత్డ్రా చేసేసి అతను మళ్ళీ పైసలు ఇస్తాను అని చెప్పేసి ఎక్కడ రావాలని అంటే సఫీల్గూడలో విఠలరావు ఒక బిల్డింగ్ ఇన్స్పెక్షన్లో ఉన్నాను, అక్కడ రమ్మని చెప్పి అక్కడ పిలిపించుకున్నాడు. ఇతని గవర్నమెంట్ కార్లోనే ఇంకా కూర్చొని 4 లక్షల రూపాయలు అతను తీసుకున్నాడు. ఆ రోజు తీసుకున్నాక మళ్ళీ ఇతను 4 లక్షలు తీసుకునేప్పుడు కంప్లైంట్ ఒక వీడియో తీసుకున్నాడు. నమస్తే, గంగసాని శ్రీధర్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో.